కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మీకు దగ్గరలో చౌకీలు ఎక్కడ ఉంటాయో అక్కడ మీరు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా ప్రార్థన. ప్రవేశ ద్వారం వద్ద గుంపులుగా ఉన్నారు. మనం కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. దయచేసి సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టండి. మేము ఇంతగా గత 10 నిమిషాలుగా మీకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాం. భక్తులలో చాలా మంది అక్కడ చివరి దీపాలు వెలిగిస్తున్నట్టు మాకు కనిపిస్తోంది. దయచేసి గమనించండి. పీఠాధిపతుల ఆజ్ఞ తర్వాతే మనం కార్తీక దీపాలను వెలిగించాలి. దయచేసి గమనించండి. మధ్య మధ్యలో కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు. దయచేసి గమనించండి. అలా ఎవరైనా మధ్యలో దీపాలు వెలిగిస్తే దయచేసి పక్కనున్న వాళ్ళకి వెలిగించవద్దు అని చెప్పండి. సభా సాంప్రదాయం ప్రకారం యతీంద్రులు ఇక్కడ కార్తీక దీపాన్ని వెలిగించిన అనంతరం మాత్రమే మీరు దీపాలు వెలిగించగలరు. చంటి పిల్లల్ని చూసుకుంటూ ఉండండి. సభా ప్రాంగణం అంతా భక్తుల కోలాహలంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. దయచేసి మీ విలువైన వస్తువులు జాగ్రత్త. అలాగే పక్కనున్న వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ ఉండండి. వేదిక ముందు భాగంలో అమర్చబడినటువంటి చక్కగా అందంగా తీర్చిదిద్దబడినటువంటి రంగవల్లులలో మీరు దీపం వెలిగించిన తర్వాత మధ్యలో కూర్చోవద్దు. దయచేసి ముగ్గు మధ్యలోంచి బయటకు వచ్చి చుట్టూతా కూర్చోండి. అలాగే చౌకీల చుట్టూ కూర్చోండి. మధ్యలో దారి వదలండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి ఇంకా చాలా మంది నిలబడున్నారు. భక్తి టీవీ భక్త మహాశయ जय जय स्वामी जय 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 जय
భక్తి టీవీ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో చివరి దాకా భక్తులకు నూనె ఒత్తి అన్ని చివరి దాకా అందించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కొంతమంది చివర అందలేదని చెప్తున్నారు. భక్తి టీవీ వాలంటీర్లకు విజ్ఞప్తి, దయచేసి నూనె ఒత్తి అవన్నీ కూడా భక్తులకు అందించవలసిందిగా కోరుతున్నాం చివరి దాకా. భక్తులకు విజ్ఞప్తి, చౌకీల చుట్టూ కూర్చోండి, ఎక్కడి వాళ్ళు అక్కడ. కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి చౌకీలు ఎక్కడైతే ఉన్నాయో దాని చుట్టూతా కూర్చోండి, మధ్యలో దారి వదలండి. చాలా మంది నిలబడున్నారు, మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కూడా. దయచేసి కూర్చోండమ్మా. అలాగే గంపగుత్తగా దీపాలు వెలిగించొద్దు, పక్కనున్న వాడికి అవకాశం ఇద్దాం. భక్తి టీవీ కోటి దీపోత్సవం మనందరిది. అది ఏ కొందరికో పరిమితం కాకూడదు. పక్కనున్న వాడికి అవకాశం ఇవ్వండి. గంపగుత్తగా ఒత్తులు వెలిగించవద్దు దయచేసి. వాతావరణం కూడా అనుకూలించాలి కదా, చల్లటి గాలి వీస్తోంది. మీరు పెద్ద పెద్ద ఒత్తులు 365 ఒత్తులు వెలిగించాలని దయచేసి ప్రయత్నించొద్దు. మేము అక్కడ ఏర్పాటు చేసినటువంటి చౌకీలకున్న ఒత్తుల్ని వెలిగించండి. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన దీపాలు అందరివి, అందరికీ అవకాశం ఇవ్వండి. చౌకీల దగ్గర ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోండి, దయచేసి నిలబడద్దు. జగద్గురువులు దీపం వెలిగించిన అనంతరం మాత్రమే వెలిగించండి. మీ విలువైన వస్తువులు జాగ్రత్త. చంటి పిల్లలతో ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి, చుట్టుపక్కల గమనించుకుంటూ ఉండండి. కార్యక్రమాన్ని మీ చక్కటి సహకారంతో దిగ్విజయంగా ముందుకు తీసుకువెళదాం. ఇంకా నూనె ఒత్తులు ఎవరికైనా అందకపోతే మీ అందరికీ కూడా వస్తాయి. ఇంకా దీపాలు వెలిగించడానికి సమయం ఉంది. పీఠాధిపతి రావాలి, వారు ఆజ్ఞ ఇవ్వాలి, ఆ తర్వాత వెలిగిస్తాం కాబట్టి ఇంకా సమయం ఉంది. భక్తి టీవీ వాలంటీర్లు మీ అందరికీ అన్ని వస్తువులు అందిస్తారు. దయచేసి కంగారు పడద్దు. దయచేసి అక్కడ వారు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఇంకా చాలామంది నుంచుని కనిపిస్తున్నారు. నుంచుంటే మీ వెనక వారికి కార్యక్రమాన్ని వీక్షించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి అక్కడ వారు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భక్తి టీవీ కోటి దీపోత్సవం ఈరోజు భక్త మహాశయులకు ఒక అదృష్టాన్ని కల్పిస్తోంది. కేవలం అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్నటువంటి తిరువణ్ణామలై క్షేత్రంలో మాత్రమే కార్తీక కైలాస దీపాన్ని ఏర్పాటు చేస్తారు. అటువంటి అద్భుతమైన దృశ్యం మీకు సాక్షాత్కరించబోతోంది మరి కాసేపట్లో. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా ప్రార్థన. జగద్గురువులు శ్రీశైల మల్లికార్జున క్షేత్రం జగద్గురువులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. భక్తులకు సవినయపూర్వక విజ్ఞప్తి, దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మీరు వేదిక వైపు చూస్తున్నారు. వేద పండితులు తమ వేద పఠనంతో ఈ ప్రాంగణాన్ని పరమ పునీతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా ప్రార్థన. గంపగుత్తగా ఒత్తులు వెలిగించవద్దు. పక్కన ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి.
సభకు నమస్కారం. నమ్మకానికి మూలాధారమైనటువంటి సూర్యచంద్రులను తాను పొంది ఈ సకల చరాచర సృష్టిలో పరివ్యాప్తమై ఉన్నానని, నిక్షిప్తమై ఉన్నానని చెప్తుంది శంకరతత్వం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో ఉండేటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కోటి దీపాలతో పరమేశ్వరుడికి దీప నీరాజనాన్ని సమర్పించడానికి విచ్చేసినటువంటి భక్త మహాశైలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమశివాయ. ఈరోజు కార్తీక పౌర్ణమి. కేవలం కార్తీక పౌర్ణమే కాదు, ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసిన రోజు. ఇక్కడ త్రిపురాలు అంటే కేవలం అసురులే కాదు, మనలో ఉన్న కామ క్రోధ మోహములు మూడు కూడా త్రిపురములే. కార్తీక పౌర్ణమి నాడు ఆ పరమశివుని ప్రార్థిస్తూ మనం చేసే ఈ దీపార్చనతో కామ క్రోధ మోహములనే త్రిపురాలు తొలగి ఆ సోమేశ్వరుడి దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కాంక్షిస్తూ కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తజన కోటికి మరొక్కమారు స్వాగతం, సుస్వాగతం. కోట్లాది దీపాలతో మహాదేవుడికి దీపనీరాజనం అర్పించే మహద్భాగ్యం ఈరోజు మనకు కలగనుంది. అలాగే కోటి కాంతుల పున్నమి వెలుగులు ప్రసరింపజేస్తూ నిండు చంద్రుడు దివిలో ఉండగా ఈరోజు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, అలాగే కైలాస దీపారాధన జరగబోతోంది. అలాగే ప్రత్యేకమైన కార్తీక పౌర్ణమి కోటి దీపోత్సవ మహోత్సవాన చెన్న సిద్ధరామ పండితారాధ్య మహాస్వామి వారు, అలాగే శ్రీ వామనాశ్రమ స్వామివారు ఇక్కడికి వేంచేయబోతున్నారు. కార్తీక పూర్ణిమ ప్రత్యేకంగా సర్వవాద్య ఆరాధన, సర్వనృత్య ఆరాధనలో ఆ పరమేశ్వరుడికి కళాభిషేకం కూడా జరగబోతోంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని శ్రీమాత వేద పాఠశాల, వేదవ్యాస పాఠశాల విద్యార్థుల వేద పఠనంతో ప్రారంభించుకుందాం. స్వందం మామాయస్వందం వర్చస్వందం మనుష్యేషు గురుదీక్షాయై చత్వా తపసశ్చ తేజసే జుహోమి తేజో విదసితేజో మామాహాసీన్ మాహం తేజో హాసిషం మామాం తేజో హాసీదిన్నోజస్విన్నోజస్వీన్ త్వం దేవేషు భూయా ఓజస్వందం మామాయస్వందం వర్చస్వందం మనుష్యే గురుబ్రహ్మణశ్చత్వా క్షత్రస్య జాతేజో విదస్య మామాహాసీన్ మామోజో హాసిషం మామామోజో హాసీత్ సూర్యభ్రాజస్విన్ భ్రాజస్వీత్ త్వం దేవేషు భూయా భ్రాజస్వంతం మామాయస్వంతం వర్చస్వంతం మనుష్యేషు వాయోశ్చత్వా వాంచ భ్రాజసే జుహోమి సువర్విదసి సువర్హాసీన్ మాహగుం సువర్హాసిషం మామాగుం సువర్హాసీన్ మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయేంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు మేధాదేవి దుషమానానాగా విశ్వాజే భద్రా సుమనస్యమానా త్వయా దుష్టారుదమానా దురుక్తా బృహత్వదేవ విదధే సువీరా త్వయా దుష్టరుషర్భవతి దేవి త్వయా బ్రహ్మా గతశ్రీరుదత్వయా త్వయా దుష్టశ్చిత్రం విందతే వసుసారాజుషస్వద్రవినో న మేధే మేధాం మహేంద్రో దదాతు మేధాం దేవీ సరస్వతీ మేధాం మే అశ్వినా బుభావా దత్తా పుష్కరస్రజా శుచయా మేధా గంధర్వేషు చయన్మనః దేవీ మేధా సరస్వతీ సామా మేధాసురభిర్జుషతాగు స్వాహా ఆమాం మేధాసురభిర్విశ్వరూపా
हिरण्यवर्णा जगतीजगम्या ऊर्जस्वती पयसा पिन्वमाना सामा मेधा सुप्रतीका दुषन्ताम् मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजा मयि इन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु सहस्राणि सहस्रशो ये रुद्राधिभूम्या येषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि अस्मिन्महत्यर्णवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवाः श्रीकण्ठाः सर्वा अधः क्षमाचराः नीलग्रीवाः श्रीकण्ठादिवगो रुद्रा उपश्रिताः ये वृक्षेषु तस्मिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनानो ये पथां पथिरक्षयैलमृदाय व्युधा ये तीर्थानि प्रचरन्ति सृगावन्तो निषङ्गिनः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रा तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां येऽन्तरिक्षे ये दिवि येषामन्नं वातो पुरुषमिषमस्तेभ्यो दश प्राचीर्दश दक्षिण दश प्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वस्तेभ्यो नमस्ते न मृडयन्तु ते यं विश्वो यच्चनोद्वेष्टितं भोजम्भे दधामि यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् योऽश्रमयितं पाशामृत्योमर्त्याय हन्तवे तार्यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा हरिः పాలతో మహాదేవుడికి దీపనీరాజనం అర్పించే మహద్భాగ్యం ఈరోజు భక్తులందరికీ కలిగింది. భక్తి గీతం మానవ అంతరంగాన్ని తాకి ఆత్మశుద్ధికి తోడ్పడుతుంది. అంతటి మధురమైన భక్తి గీతాన్ని కమనీయ స్వరంతో ఆలపిస్తే భక్తి రససాగరంలో మనసు ఓలలాడుతుంది. ఆ భక్తి సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి శ్రీ సౌమ్య వారణాసి. ఆమె మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ సంగీతంలో పట్టభద్రులయ్యారు. ఆమె బృందం కమనీయ శివభక్తి గీతాలాపన చేసి మనల్ని తన్మయానందభరితుల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఆహ్వానం పలుకుదాం. ఈశ్వరుని సాన్నిధ్యం పొందాలంటే సంగీతాన్ని ఎంచుకుంటూ ఉంటారు విద్వాంసులు. అంత చక్కటి స్వరంతో స్వరాభిషేకం చేయడానికి మన ముందుకు వచ్చారు. చక్కగా మనల్ని అలరిస్తున్నారు. వారిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.